మొబైల్‌లో ఫుల్ వర్టికల్ స్క్రీన్‌లో చూడండి. మీకు క్లారిటీగా ఉంటుంది. ఈ వీడియోలో మనం రాజరాజ నరేంద్రుడి గురించి తెలుసుకుందాం. సమస్త భువనాశ్రయ ఆయన బిరుదు. ఇప్పుడు మన శక్తివర్మ అంటే దానర్ణవుడికి ఇద్దరు కొడుకులు. దానర్ణవుడికి పెద్ద కొడుకేమో శక్తివర్మ జటాచోడ భీముడిని కాంచీపురం దగ్గర దిగ్బంధనం చేసి జటాచోడ భీముడు మరణించడంతో శక్తివర్మకి వేంగి అండ్ కళింగ రాజ్యాలు మొత్తం చేతికొచ్చేస్తాయి. ఈ వేంగి మొత్తానికి వేంగి కళింగ రాజ్యాలు ఈ శక్తివర్మ చేతిలోకి వచ్చిన తర్వాత ఇతని మరణాంతరం తన తమ్ముడు ఉన్నాడు కదండి విమలాదిత్యుడు, రాజరాజ కూతుర్ని కుందావని పెళ్లి చేసుకున్నాడు కదా. ఇతను 1011వ సంవత్సరం నుంచి 1018వ సంవత్సరం వరకు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఈ విమలాదిత్యునికి ఇద్దరు భార్యలు. సరే, ఇందులో అంటే ఇద్దరు భార్యలు అంటే ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది విమలాదిత్యుడికి ఇద్దరు భార్యలు కుందవ్వ, ఒకరు మేళమ. ఈ కుందవ్వ ఎవరంటే చోళ రాకుమారి అనమాట. రాజరాజ అనే చక్రవర్తి కూతురు ఈ కుందవ్వ. మీరు ఈ వీడియో తర్వాత వీడియోలు కానీ ఫర్దర్గా వచ్చే ఆంధ్ర చోళుల దగ్గర కానీ ఏమైనా సరే ఈ చోళరాజుల గురించి కొంచెం లీనియేజ్ కొంచెం కరెక్ట్గా ఫాలో అవ్వండి. అది ఈ రాజరాజ నరేంద్రుడిని ఈవిడ తండ్రి రాజరాజ. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి రాజేంద్ర వస్తాడు, తర్వాత రాజాదిరాజు వస్తాడు. అక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి, అంటే కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలు ఉంటాయని నా ఉద్దేశం. ఎందుకంటే నేను చదివినప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి. ఒక పక్కనేమో రాజరాజా అని చోళరాజు గురించి చెప్తూ ఉంటాడు, ఇంకో పక్కనేమో మరి రాజరాజ నరేంద్రుడు మన ఏపీ హిస్టరీలో మనకి ఇంపార్టెంట్. సో ఈ చోళరాజులు మళ్ళీ కింద రాజేంద్రుడు అంటాడు, రాజేంద్ర చోళుడు అంటాడు. మళ్ళీ మనకు ఆ రాజేంద్ర నరేంద్ర ఇవన్నీ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉంటాయి. బట్ అందుకనే ఈ వీడియో నుంచి వాళ్ళ ముగ్గురు నలుగురు రాజులు ఉంటారు, వాళ్ళని జాగ్రత్తగా గమనించండి. ఈ రాజరాజ కూతురు ఈవిడ కుందవ్వ. అంటే ఫస్ట్ మనం చోళ రాజుల్లో ఫస్ట్ రాజును మనం ఎవరిని చూసాం? రాజరాజును చూసాం. రాజరాజ అతనే కదా ఈ శక్తివర్మకిని దానర్ణవుడి కొడుకులు కళింగ నుంచి చోళరాజ్యానికి పారిపోయినప్పుడు ఈ రాజరాజ అనే అతనే ఈ చక్రవర్తే రాజరాజ. ఈ శక్తివర్మకిని విమలాదిత్యుడికి ఇద్దరికి ఆశ్రయం కల్పించి తమ్ముడైన విమలాదిత్యుడిని అతని కూతురు కుందవ్వకి ఇచ్చి పెళ్లి చేస్తాడు అనమాట. ఆ విమలాదిత్యుడికి కుందవ్వకి పుట్టిన కొడుకే ఈ రాజరాజ నరేంద్రుడు. ఇంక మిగిలింది ఎవరు? రెండో భార్య మేళమ. ఈవిడ కొడుకు విజయాదిత్యుడు సప్తమ విజయాదిత్యుడు. ఇతనితో ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి ఎండ్ అయిపోద్ది. సో లాస్ట్ కింగ్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అని ఎవరంటే ఈ విజయాదిత్యుడు 7 అనమాట. ఇతనితో ఎండ్ అవుతుంది. దట్ విల్ బి ద నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియో ఇతని గురించి చేస్తాను. ఈ వీడియో ఈయన గురించి రాజరాజ నరేంద్రుడి గురించి మనం చేస్తున్నాం ఈ వీడియో. సో తండ్రి చనిపోయాడు విమలాదిత్యుడు మరణానంతరం రాజరాజ నరేంద్రుడు పట్టాభిషేకాన్ని అతని సవతి తమ్ముడు విజయాదిత్యుడు 7 ప్రతిఘటించి కుంతల కళింగాధీశుల సాయంతో సింహాసనం ఆక్రమించినాడని అప్పుడు ఆక్రమించాడని చెప్పి అప్పుడు చోళరాయుడు విజయాదిత్యుడిని పారదోలగా, అంటే చోళరాయుడు ఎవరంటే ఇక్కడ రాజేంద్ర చోళుడు. రాజరాజకి ఇతను బావమరిదో మేనమామ ఎవరు అవుతారు. ఈ రాజేంద్ర చోళుడు బావమరిదో అనుకోండి పోనీ. రాజరాజకి ఈ రాజేంద్ర చోళుడు బంధువు. ఇప్పుడు ఇతను చక్రవర్తి అనమాట. రాజేంద్ర చోళుడు ఇతను చక్రవర్తి చోళరాజ్యానికి. రాజరాజ అయిపోయింది, క్లోజ్. ఇప్పుడు రాజేంద్ర చోళుడి చేతిలో ఉంది చోళరాజ్యం. మరి అతని కుందవ్వ చోళ రాకుమారే కదా, ఆవిడకి పుట్టినోడే కదా రాజరాజ నరేంద్రుడు. అతన్నే కదా తొలగించి విజయాదిత్యుడు వేంగిని ఆక్రమిస్తాడు. అందుకని ఈ రాజేంద్ర చోళుడు ఏం చేస్తాడంటే వేంగి వరకు నడిచి, అంటే అక్కడికి వచ్చి ఈ విజయాదిత్యుడు 7ని పారదోలి అక్కడి నుంచి ఓడించి అక్కడి నుంచి పంపించేసి మళ్ళీ తన కుమార్తె అమ్మంగదేవిని ఈ రాజరాజ నరేంద్రునికి ఇచ్చి పెండ్లి చేసి ఈ 16/8/1022 తేదీన అతని పట్టాభిషేకం జరిపించాడని ఒక సిద్ధాంతం. ఈయనది థియరీ అనమాట. సో ఈ విధంగా మనకి ఆంధ్ర హిస్టరీలో సబ్జెక్టు అనంతం. మీరు గుప్పెట్లో పట్టుకుని ఒక పుస్తకంలో పెట్టి ఆ పుస్తకంలో చదివేసి గ్రూప్ 2 ఉద్యోగం సాధిద్దాం అనుకోవడం అనే ఆలోచన కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే ఆంధ్ర హిస్టరీలో మన యూనివర్సిటీస్లో హిస్టరీ సబ్జెక్ట్ ఇంకా నడుస్తుంది. అందులో ఆంధ్ర హిస్టరీ కూడా ఉంటుంది మన తెలుగు యూనివర్సిటీస్లో. అక్కడ ఎంఏ హిస్టరీ చదివిన వాళ్ళు తర్వాత పిహెచ్డీలు చేస్తారు. పిహెచ్డీలు చేసినప్పుడు మొత్తం చరిత్ర మీద చేయరు. పిహెచ్డీ అంటేనే ఒక పాట పట్టుకుంటారు, దాని మీద ఇంకా ఎరగదీస్తారనమాట. అలాగా ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లు ఇప్పుడు చూసారనుకోండి, బయట పుస్తకాలు అంటే యూనివర్సిటీ లైబ్రరీస్కి వెళ్ళి చూస్తే కనుక
మేబీ నేనైతే చూడలేదు, కానీ ఈ టెక్స్ట్ బుక్స్ వెనకాతలు ఉంటాయి, ఏ పుస్తకాల నుంచి తీసుకున్నాను నేను అని రాస్తారు సంథింగ్. అక్కడ 20-30 పుస్తకాలు ఉంటాయి లిస్టు. ఒకళ్ళేమో శాతవాహనుల మీద రీసెర్చ్ చేసి దాని మీద ఒక టెక్స్ట్ బుక్, ఒకళ్ళేమో శాలంక బృహత్పాలయన్ల మీద ఒక టెక్స్ట్ బుక్, తూర్పు చాళుక్యుల మీద ఒక టెక్స్ట్ బుక్, కాకతీయుల మీద ఒక టెక్స్ట్ బుక్, అలాగా పీహెచ్డీలు చేసి 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 మీకు అలాగ ఎక్స్పోనెన్షియల్గా ఇన్ఫర్మేషన్ పాస్ అయిన ఉంటుంది. అదంతా మనకు ఒక టెక్స్ట్ బుక్లో దొరకాలంటే అందులోంచే క్వశ్చన్లు ఇస్తాడా అంటే ఇట్స్ దట్ ఆన్సర్ దట్ కెనాట్ బి ఆన్సర్డ్. సో అందులో మనం బెస్ట్ థింగ్ ఏం చేస్తున్నాం అంటే ఉన్న మార్కెట్లో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే టెక్స్ట్ బుక్ మనం పట్టుకున్నాం. సో వీఆర్ ఫాలోయింగ్ దట్. దీని నుంచి మనం ఇంకొంచెం వేరే టెక్స్ట్ బుక్స్కి వెళ్ళమని నేను చెప్పను, కానీ ఐ సజెస్ట్ యూ టు గ్యాదర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టాండర్డ్ మెటీరియల్. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ సజెస్ట్, ఐ మీన్ దాని గురించి నేను మాట్లాడను. బట్ స్టాండర్డ్గా బయట కొన్ని పబ్లికేషన్స్, అంటే ఒక పర్టికులర్ వ్యక్తిది కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక జనరల్, అంటే అందరికీ అవైలబిలిటీ ఉండే పబ్లికేషన్స్ కొన్ని ఉంటాయి. అందులో ఇప్పుడు ఈనాడు, ప్రతిభలో మీకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే అక్కడ ఇప్పుడు ఈనాడు అనగానే ఇట్స్ న్యూస్ పేపర్, అన్నీ కూడా ఐ విల్ పుట్ బిఫోర్ యూ. అంటే ఎవ్రీడే వన్ సిలబస్ అయిపోయి ఇంకా పెరుగుతుంది అనమాట. సో అందుకని ఐ ఆల్వేస్ సే ఇన్ మై వీడియోస్, దానార్నవుడు దానార్నవుడు కొడుకులు రాజరాజ, ఈ రాజరాజ నరేంద్రుడు వచ్చే టైంకి రాజేంద్ర చోళుడు అనమాట. అంటే రాజరాజ నరేంద్రుడికి మామగారు రాజేంద్ర చోళుడు. సో ఈయన కూతుర్ని అమ్మంగదేవిని ఇచ్చాడు. సో ఇప్పుడు వెంగి రాజరాజ నరేంద్ర చేతిలో ఉంది. ఇక్కడ మీరు ఈ మ్యాప్ ఒకసారి చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి 3 కింగ్డమ్స్ ఈ వీడియోలో కనెక్ట్ అవుతాయి. ఈ 3 కింగ్డమ్స్ మనం రేపొద్దున ఆంధ్ర చోళాస్ అని కూడా సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కదా. అంటే నా దగ్గర అయితే ఇంగ్లీష్లో ఉన్న సిలబస్ ఉంది. ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి తర్వాత వెంటనే ఆంధ్ర చోళాస్ అని చెప్పి తర్వాత సొసైటీ రిలీజియన్ అన్నాడు. అలాగే తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అంటే ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగిని ఆంధ్ర చోళాలని ఈక్వల్గా పెట్టాడు అనమాట. ఆంధ్ర చోడులు అంటే ఆంధ్ర చోడులు అంటే ఇద్దరు ఉంటారులేండి, వెలనాటి చోడులని నెల్లూరు చోడులు అని ఇద్దరు గురించి చూస్తాం. సో అక్కడ మీకు ఈ ఏరియా కొంచెం మనకి మైండ్లో ఉంటే విల్ బి బెటర్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు ఇది రాష్ట్రకూట అని గట్టిగా రాశాడు. ఈ వీడియోలో మనకి వీళ్ళు వచ్చేస్తారు, వెస్టర్న్ చాళుక్యాస్ వచ్చేస్తారు అనమాట. ఇంకా వీళ్ళు లేరు, ఇంకా రాష్ట్రకూట్లు అయిపోయారు. మనం ఫస్ట్లో బదామి చాళుక్యాస్ అని చూసాం, బదామి చాళుక్యాస్ తర్వాత రాష్ట్రకూట్లు వచ్చారు. ఈ వీడియో నుంచి పశ్చిమ చాళుక్యులు అన్న పదం కనబడుతుంది మీకు. పశ్చిమ చాళుక్యులు అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ఏరియా అనమాట. చోళ అనగానే ఇది ఏరియా మనకి. వీళ్ళిద్దరూ కూడా యాజ్ ఐ సెడ్ మళ్ళీ ఈ ఏరియా కోసం ఫైట్. ఇటు నుంచి వీళ్ళు, ఇటు నుంచి వీళ్ళు, పక్కనే మళ్ళీ కళింగ కూడా ఉంటుంది. ఎవరైనా ఇటు నుంచి పారిపోతూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. సో ఇది మన వెంగిని కళింగ ఇంచుమించు ఒకటే. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇలా చూసామనుకోండి, అంతే కదా ఆంధ్రప్రదేశ్ మ్యాప్. సో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ గీస్తే అలా వస్తుంది. సంథింగ్ సరిగ్గా రావట్లేదు. చిన్నప్పుడు జాగ్రఫీ బాగా గీసేవాడిని, అది ఇప్పటి వరకు దాని మీద ఫోకస్ పెట్టింది లేదు. సిలబస్లో ఎప్పుడు కూడా ఆంధ్ర చోళాసని ఎప్పుడు స్పెసిఫిక్గా ఇవ్వాల. ఇంకేం చదువుతాంలే అక్కడ దాకా అని చెప్పి ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి దగ్గర క్లోజ్ చేసి వెంటనే కాకతీయులకు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట, అంటే ఇంతకుముందు. బట్ ఇప్పుడు అలా కాదు, ఆంధ్ర చోళాసని స్పెసిఫిక్గా సిలబస్లో పెట్టడం జరిగింది. సో అందుకనే ఈ మ్యాప్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి వెస్టర్న్ చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్ అంటే పశ్చిమ చాళుక్యులు, ఇక్కడ చోళులు, ఇక్కడ వెంగి. ఇదే రేపొద్దున ఎండ్ అయిపోయి చోళరాజ్యంలో కలిసిపోద్ది, చోళ చాళుక్య రాజ్యం అయిపోద్ది. అండ్ కళింగ ఆల్సో కొంచెంలో ఈ పార్ట్. సో ఇదండి మ్యాప్ని బాగా గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకుంటే మనం ఫోకస్ మనం చూసినప్పుడు నెక్స్ట్ ఈజీగా ఉంటుంది. పట్టాభిషేకానంతరం రాజరాజ నరేంద్రుని పాలన 9 సంవత్సరాలు ప్రశాంతంగా గడిచింది. అప్పుడేమవుతుందంటే చాళుక్య జయసింహుడు విజయాదిత్యునిలో ఆశలు రెగ్గొట్టి వేంగి, చాళుక్య జయసింహుడు అనమాట, వేంగి ఈ విజయాదిత్యునితో, విజయాదిత్యుడు అనగానే సప్తమ విజయాదిత్యుడు మైలమ్మ కొడుకు, రెండో భార్య కొడుకు. సో అతనిలో ఆశలు రెచ్చగొట్టాడు అనమాట. దాంతో మళ్ళీ వెంగి రాజ్యం మీదకి వచ్చారు. వెంగి రాజ్యంలో అధిక భాగం కృష్ణా గోదావరి నదుల నడిమ ప్రాంతం విజయాదిత్యుని వశమైంది. మొత్తానికి కొంత ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న తర్వాత మిగిలిన రాజ్యభాగాన్ని ఎవరు రాజమహేంద్రవరం నుంచి పాలిస్తూ, ఇది రాజరాజ నరేంద్రుడు రాజమండ్రి వెళ్ళిపోయాడు. మరి వేంగి అంత ఆక్రమించారు కదా, వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ చోళులు మళ్ళీ సాయం అర్జించాడు. అప్పుడు ఈ కలిదిండి దగ్గర యుద్ధం జరుగుతుంది.
ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్‌గా ఇప్పటివరకు ఈ ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగిలో మనం లిటరేచరు వాటిల మీద క్వెషన్స్ చూసాం. ఆ పొలిటికల్‌గా ఎళ్ళాడనుకోండి గబుక్కని, సో ఇలాంటివి కనపడతాయన్నమాట. యుద్ధాలు, కలిదిండి, లేకపోతే మళ్ళీ ఇంకోటి దానికి ధాన్యకటక యుద్ధం అని ఎక్కడో వస్తది. అట్లా యుద్ధాలు, ప్లేసులు కూడా మనం జాగ్రత్తగా గమనించుకుంటా ఉండాలి. శాసనాలు గమనించుకుంటా ఉండాలి. ఇంకా రాజులు ఆళ్ళ బిరుదులు అవన్నీ మీకు తెలిసినవే. ఇంకా మామూలుగా లిటరేచరు, అప్పుడున్న మత పరిస్థితులు ఆటిల మీద క్వెషన్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాము. మనం చూస్తున్నాం అవన్నీ. నో ప్రాబ్లమ్. సో ఇక్కడ వేంగి సమీపంలో కలిదిండి దగ్గర చోళ, చాళుక్య సైన్యాలు ఘోర యుద్ధం జరిగింది. చోళ, చాళుక్య సైన్యాలకు యుద్ధం జరిగింది. అంతే కదా! ఒక పక్కనేమో రాజరాజ నరేంద్ర తరపున చోళులు, అటు విజయాదిత్యుడి తరపున చాళుక్యులు. సో వీళ్ళిద్దరికీ యుద్ధం జరిగితే చాళుక్య సైన్యాలు పరాజయం చెంది వేంగి నుండి నిష్క్రమించాయి. సో చాళుక్య సైన్యాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. అప్పుడు విజయాదిత్యుడు 7 పశ్చాత్తాపం చెంది రాజరాజ నరేంద్రుడితో క్షమించని అడిగాడు అన్నగారిని. సరే అన్నగారు కూడా క్షమించేశారు. క్షమించేసిన తర్వాత ఈ యుద్ధంలో మృతులైన చోళ సేనాధిపతుల స్మారకార్థం కలిదిండిలో 3 శివాలయాలు నిర్మించినాడు రాజరాజ నరేంద్రుడు. ఓకే అండి. మరి యుద్ధం అయిపోయింది. యుద్ధంలో పాపం మరి చోళ సేనాపతులు చనిపోతే ఆ యుద్ధం జరిగిన కలిదిండిలోనే ఒక 3 శివాలయాలు నిర్మించి వాళ్ళకి మెమరబుల్గా వాళ్ళ మెమోరియల్స్గా స్మారకారం కట్టించాడు అనమాట. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా. ఈ జయసింహుడు మరణించాడు, అక్కడి వరకు అక్కర్లేదు, అంత గుర్తుండదు కూడా. ఇక్కడ నుంచి మనకి ఈ పేరు టచ్ అవుతూ ఉంటుంది. రేపు పొద్దున ఆంధ్ర చోళాస్లో కూడా ఎక్కడో టచ్ అవ్వచ్చు. అహవమల్ల సోమేశ్వరుడు వస్తాడు. పశ్చిమ చాళుక్య రాజైనాడు అహవమల్ల సోమేశ్వరుడు. ఇప్పుడు ఇతను అనమాట. ఎవరు? ఇది 1042లో పశ్చిమ చాళుక్యులకి చక్రవర్తి ఎవరు? అహవమల్ల సోమేశ్వరుడు. అలాగే ఇటుపక్క రాజేంద్ర చోళుడు మరణిస్తాడు. ఎవరు? మన రాజరాజ నరేంద్ర గారి మాంగారు మరణించి రాజాదిరాజు అధిష్ఠించాడు. ఇప్పుడు చక్రవర్తి ఎవరు ఇక్కడ? రాజాదిరాజు. అక్కడ అహవమల్ల సోమేశ్వరుడు. అక్కడ రాష్ట్రకూట్లు, తర్వాత వెస్టర్న్ చాళుక్యస్, పశ్చిమ చాళుక్యుల్లో రాజ్యంలో అహవమల్ల సోమేశ్వరుడు వస్తాడు. ఇక్కడేమో చోళ రాజ్యంలో రాజాదిరాజు వస్తాడు. వీరిరువరి కాలంలో చాళుక్య చోళ సంఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ 1044-47 నాటి శాసనాలు అహవమల్ల సోమేశ్వరుడు వేంగి కళింగ రాజ్యాలను జయించినట్లు చెప్తున్నాయి. సో మళ్ళీ వచ్చి జయించాడు. వీటిని బట్టి సింహాసనం ఎక్కిన వెంటనే సోమేశ్వరుడు వేంగి రాజ్యంలో అధిక భాగాన్ని జయించి ధరణికోట, వేంగి మొదలైన కీలక స్థానాల్లో చాళుక్య సైన్యాలను పెట్టాడు కదా. అప్పుడు ఇటు రాజాదిరాజు కుదురుగా ఉంటాడా? ఉండడు. తీరాంధ్రలో చాళుక్య ప్రాబల్యాన్ని తుదిమట్టించడమే చోళుల ఆశయం. మళ్ళీ తరివేయాలని చెప్పి ఈ రాజాదిరాజు 1044-54 చాళుక్యులకు వ్యతిరేకంగా ప్రయత్నాలు సాగించాడు. మళ్ళీ ఇంకో యుద్ధం 45లో రాజాదిరాజు పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని ధరణికోట వరకు వచ్చాడు. ధరణికోట చెంత పెద్ద యుద్ధం జరిగింది. మళ్ళీ చాళుక్య సైన్యాలు ఓడినాయి. మళ్ళీ చాళుక్య చోళులకి ఇక్కడ యుద్ధం జరిగింది ధరణికోట. ఇక్కడ కూడా చాళుక్య సైన్యాలు మళ్ళీ పారిపోయారు. రాజాదిరాజు కొల్లిపాక వరకు పురోగమించాడట. కొల్లిపాకను ధ్వంసం చేశాడట. అక్కడి నుంచి మళ్ళీ కర్ణాటకంపై బయలుదేరి యాతగిరిలో విజయస్తంభం ప్రతిష్ఠించాడు. ఎవరు? రాజాదిరాజు. కుదురుగొండల వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి అంటే ధరణికోట యుద్ధం జయించి అక్కడి నుంచి చాళుక్య సైన్యాలు వెనకాతలు పడి కొల్లిపాక వరకు వెళ్ళి కొల్లిపాకను ధ్వంసం చేసి మళ్ళీ కర్ణాటకంలోకి వెళ్ళి అక్కడ యాతగిరిలో విజయస్తంభం ప్రతిష్ఠించి చివరికి 1054లో పశ్చిమ చాళుక్య రాజ్యంపై దండెత్తి మళ్ళీ కొప్పం యుద్ధంలో ప్రాణాలు వదిలిపోయాడు. రాజాదిరాజు అవుట్. కొప్పం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. మరి ఇప్పుడు మెయిన్ రాజరాజ నరేంద్రుడికి సపోర్ట్ చేసే రాజాదిరాజు చచ్చిపోయాడు కదా. అందుకని రాజరాజ నరేంద్రుడు గత్యంతరం లేక అహవమల్ల సోమేశ్వరునితో అంటే పశ్చిమ చాళుక్యుల యొక్క చక్రవర్తితో సమాధానపడి అతని సార్వభౌమత్వాన్ని అంగీకరించి వేంగిని పాలించాడు. సో యాక్సెప్టెడ్ హిజ్ సావరింటీ. వెస్టర్న్ చాళుక్యాస్ పశ్చిమ చాళుక్యుల యొక్క అహవమల్ల సోమేశ్వరుని యొక్క సార్వభౌమత్వాన్ని, సావరింటీని రాజరాజ నరేంద్రుడు వేంగిరాజు యాక్సెప్ట్ చేసి పరిపాలించడం మొదలుపెట్టాడు. ఈ పశ్చిమ చాళుక్య బిరుదులైన ఈ రెండు కూడా రాజరాజ నరేంద్రుడే కానీ పశ్చిమ చాళుక్య బిరుదులట. సమస్త భువనాశ్రయ, సత్యాశ్రయ కులశేఖర, ఆరా ఒత్తు మిస్ అయిందండి. సత్యాశ్రయ కులశేఖర. తెలుగులో మరి వస్తాయి కదా స్పెల్లింగ్ మిస్టేక్లు. తెలుగు అంటేనే స్పెల్లింగ్ మిస్టేక్స్ రావాలి, లేకపోతే తెలుగు ఎందుకు అవుతుంది చెప్పండి మనకి. తెలుగు అంటేనే ఒత్తులుండో దీర్ఘాలుండో. అదే కదా మనం చిన్నప్పటి నుంచి వాయించి పడేసింది. దీర్ఘమేది, ఒత్తేది. కానీ ఈ బిరుదులు ఏంటంటే పశ్చిమ చాళుక్యుల యొక్క బిరుదులు. ఈ బిరుదుల్ని రాజరాజ నరేంద్రునికి వాడాడు. ఎవరు? నన్నయ్య గారు. మన నన్నయ్య గారు పశ్చిమ చాళుక్యుల బిరుదాలైన సమస్త భువనాశ్రయ, సత్యాశ్రయ కులశేఖర అనేవి నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో రాజరాజ నరేంద్రునికి వాడినాడు.
ఈ అంశం కూడా రాజరాజ నరేంద్రుడు పశ్చిమ చాళుక్య సామంతుడని సూచిస్తుంది. అంటే ఈ పర్టిక్యులర్ బిరుదులు బట్టి కూడా ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ఫర్డ్ దట్ రాజరాజ నరేంద్ర accepted the sovereignty of అహవమల్ల సోమేశ్వర ద వెస్టర్న్ చాళుక్యస్. అంటే పశ్చిమ చాళుక్యుల యొక్క సార్వభౌమత్వాన్ని రాజరాజ నరేంద్రుడు అంగీకరించాడన్న దానికి ఆ బిరుదులు కూడా సహకరిస్తున్నాయి. సమస్త భువనాశ్రయ సత్యాశ్రయ కులశేఖర. కానీ ఈ చోళ వంశాభిమానుడు కదా, ఎంతైనా సరే రాజరాజ నరేంద్రుడు ఎంతైనా చోళుడే, అంతే కదండి. చోళుడు మన తల్లిగారు చోళ రాకుమారి, భార్య కూడా చోళ రాకుమారే. అందుకని ఇతన్ని విశ్వసించచాలక సోమేశ్వరుడు వేంగి ఆస్థానంలో ప్రధాని నారాయణ భట్టుని తన ప్రతినిధిగా నిలిపినాడు. సో ప్రధాని నారాయణ భట్టు ఎవరు? నన్నయ్యకు మహాభారతాన్ని, సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరణ చేయడంలో సహాయపడినటువంటి నారాయణ భట్టుడు ఎవరండి? సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరణ చేయుటలో నన్నయ్యకు సహాయపడినటువంటి వ్యక్తి ప్రధాని నారాయణ భట్టు. ఈ ప్రధాని నారాయణ భట్టుని ఎవరు వేంగిలో నియమిస్తారు? అహవమల్ల సోమేశ్వరుడు నియమిస్తాడు. డౌట్గా రాజరాజ నరేంద్రుడు వేసే ఆశాల మీద డౌట్గా నియమిస్తాడనమాట. ఈ పాలసీయే కదా బ్రిటిష్ రెసిడెంట్ అని చెప్పి తెలంగాణలో సబ్సిడియరీ అహవమల్ల సోమేశ్వరుడు ఈ ప్రధాని నారాయణ భట్టుని తన ప్రతినిధిగా ఈ వేంగి రాజ్యంలో పెట్టాడు. దీనికి ఇంకో సాక్ష్యం ఏంటంటే, నారాయణ భట్టు కూతురు కొప్పమ్మ ద్రాక్షారామ శాసనంలో తన తండ్రి సోమేశ్వరుని ప్రధాని అని స్పష్టంగా చెప్పిందట. సో ఇది కూడా ఆ పర్టికులర్ ఆస్పెక్ట్కి సాక్ష్యం అనమాట. క్రీస్తు శకం 1061 వరకు రాజరాజ నరేంద్రుడు పరిపాలన ప్రశాంతంగా సాగింది. ఇప్పుడు మన ఆంధ్ర భాష. రాజరాజ నరేంద్రుని పాలన కాలంలో ఆంధ్ర భాషా చరిత్రలో ప్రముఖ ఘట్టం, అంతే కదండి. మరి నన్నయ్య గారు, మహా విద్వాంసుడు, మహాకవి అయిన నన్నయ్య గారు సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరించడానికి ఉపక్రమించినాడు. నన్నయ్యకు నారాయణ భట్టు సహాయం అయినాడు. నారాయణ భట్టుకి బిరుదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకో నాకు టంగ్ 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 అని కొడుతుంది రాసినప్పటి నుంచి కూడా. నన్నయ్య భట్టు అష్టభాషా సుకవిశేఖరుడట. ఇది రాసినప్పటి నుంచి నాకు టంగ్ 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 అని కొడుతుంది. అంటే నారాయణ భట్టు బిరుదు ఎక్కడ మనం ఫోకస్లో పెట్టుకోం జనరల్గా, కానీ ఎందుకో అలా అష్టభాషా సుకవిశేఖరుడు నారాయణ భట్టు. అంటే 8 భాషల్లో ఇతను కూడా సంథింగ్ ఏదో రాసి ఉండొచ్చు. సో ఈ నారాయణ భట్టుకి నందంపూడి అగ్రహారాన్ని ఇచ్చి రాజరాజ నరేంద్రుడు గౌరవించినాడు. ఇదిగోండి క్వశ్చన్ 2017లో. నన్నయ్య భట్టుని పోషించింది ఎవరు? రాజరాజు. ఇక్కడ రాజరాజ నరేంద్రుడు అని పెట్టకుండా రాజరాజాని ఇచ్చి మిగతా 3 వేరేగా పెట్టాడు. సో అందుకని మనం రాజరాజ, అసలైతే రాజరాజ చోళరాజు ఫస్ట్లో, ఇతనే కదా దానర్ణవుడి కొడుకులకి ఆశ్రయం ఇచ్చింది. సో రాజరాజ నరేంద్రుడు ఇక్కడ మన వేంగి రాజు అనమాట. తర్వాత రాజరాజ నరేంద్రునిచ్చే నందంపూడి గ్రామాన్ని దానంగా స్వీకరించిన వ్యక్తి మన నారాయణ భట్టు. కన్ఫ్యూజన్గా ఇలాంటి ఇస్తారనమాట. అంటే క్లారిటీతో చదవలేదనుకోండి, ఇదా అనుకుంటాం. సో నందంపూడి అగ్రహారాన్ని నారాయణ భట్టుకి ఇస్తాడు రాజరాజ నరేంద్రుడు. తర్వాత వీడియోస్లో ఇదే రాజరాజ నరేంద్రుడు నవఖండవాడ అని ఉంటుంది, అదేమో అప్పుడు చూద్దాం. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రస్తుతానికి ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది నారాయణ భట్టుకి నందంపూడి అగ్రహారాన్ని ఇవ్వడం రాజరాజ నరేంద్రుడు, అంతే. అలా ఫిక్స్ హో జాయి, లాక్ కర్ దియే జాయి. అలా లాక్ చేసేయండి నందంపూడిని. అష్టభాషా సుకవిశేఖరుడికి సమస్త భువనాశ్రయ సకల సత్యాశ్రయ కులాశేఖర నందంపూడి అగ్రహారాన్ని ఇచ్చి గౌరవించాడు అనమాట. సో అదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో తూర్పు చాళుక్య అస్తమయం, నెక్స్ట్ వీడియో సప్తమ విజయాదిత్యుడితో.